పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్ని రకాల వైరుధ్యాలు. మరి మామూలుగా అయితే చంద్రబాబు గారి మీద అట్లాంటి విమర్శించే ఇప్పుడు ఆయనకి రికార్డు దాటిపోయి ఆయనకి డిపాయిలు రాకుండా చేస్తున్నారా? నిజానికి అన్ని వేల పుస్తకాలు చదివానని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏ దేశమేగినా ఎందుకు కాలిన పాట రాసింది ఎవరో తెలియదంటే మరి ఆయన ఉపన్యాసం రాసిందని కూడా తెలియదా ఏంటి? దీని మీద సంక్షిప్తంగా ముగ్గురు మిత్రులు ఎలాంటి కామెంట్లు చేస్తారో విందాం. తిలక్ గారు చెప్పండి. అనేక విషయాల మీద చెగువీర కానించి హిందీ కానించి అన్నిట్లోనూ అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఇలాంటి వ్యక్తిని మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నట్లు ఏం కదా. చివరికి రాయపురోలు సుబ్బారావు గారు రాసిన కవిత్వాన్ని కూడా గురజాడ అప్పారావు గారికి రాశారు. ఆయన గొప్పవాడు కావచ్చు, అది వేరే విషయం. ఆయన రాసిన కవిత్వం వేరు, ఈయనది వేరు కదా. సో మరి నిజంగా ఆయన పుస్తకాలు చదివారా, లేకపోతే ఆయన ఉపన్యాసం రాసిచ్చిన వాళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా? తిలక్ గారు నమస్కారం. జయసార్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ జరిగిన అన్ని పరిణామాలు, ఈ 12 ఏళ్లలో ఆయన మాట్లాడిన మాటలు, ఉపన్యాసాలు కనుక మనం చూసినట్లయితే హాఫ్ నాలెడ్జ్తో ఆయన ఏదైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. పూర్తిగా స్టడీ చేయడం అనేది అర్థమవుతుంది. 2, అక్షరాలు మనం రాజకీయ విషయాల గురించి ఒక జర్నలిస్ట్ గా మాట్లాడాలనుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అది అక్షరాల ఆయన మొన్న ఆ మీటింగ్ లో రుజువు చేసుకున్నారు. 12 ఏళ్లుగా ఇదే మాట్లాడుతున్నారు. ఆయన 12 ఏళ్ల సభ ఆవిర్భావ దినోత్సవంలో కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాలు, విధానాలు, 12 ఏళ్లుగా సాధించిన విజయాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి మాట్లాడకుండా 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతున్నారో, 12 ఏళ్ల నుంచి ఏం మాట్లాడుతారో ఆత్మస్థుతి పాలనగా నేను చాలా గొప్పవాడిని, ఏటోడికి ఏం తెలియదు, ఏం చేయడు, ఇదే ఆయన చెప్పేది. వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంటే ఆయన చెప్పింది ఆయన ఏమన్నా చెప్పుకోనండి, కనీసం గతంలో ఇట్లా మాట్లాడాం, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాం. చివరికి తండ్రి గురించి కూడా అట్లా మాట్లాడినటువంటి సందర్భం. ఇప్పుడేమో రాయపూర్ సుబ్బారావు గారి పుస్తకాల గురించి తెగ చదివేశాను, నాకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పుకుంటారు కదా. అలాంటిది మరి ఆయనకి అంత ఇది ఉందో లేదో అనేది నాకైతే డౌటే. కానీ బట్ రాయప్రోల్స్ ఈ కవిత్వం విషయంలో కూడా ఉపన్యాసం రాసేవాళ్ళకి కూడా ఆ మాత్రం తెలియని వాళ్ళతోటి రాయిస్తున్నాడు ఆయన. లేదు, ఆయన ఎవరు రాసిచ్చినా ఆయన తీసుకోండి. ఆయన 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 ఎవరు రాసిచ్చినా తీసుకునే మనస్తత్వం కాదండి. ఆయనే రాసుకుంటాడు. పోనీ ఆయన రాసుకుంటాడు. అంత టైం ఉండదండి. మీరు పొరపాటు పడుతున్నారేమో. వచ్చిన సాగు అదేనండి, హాఫ్ నాలెడ్జ్ అదే అక్కడే వస్తుంది. రాసిచ్చేవాడు అయితే కొంచెం నాలెడ్జ్ రాస్తారు. ఓకే, కాదుగా జనరల్గా ఆయన ఎవరో డైరెక్టర్ పేరు చెబుతారు, ఆయన లేదా ఇంకెవరి పేరు చెబుతుంటారు కదా, అట్లా ఏమన్నా. శ్రీనివాస్ అంటారు, అయితే ఇలా రాయరండి. ఓకే, మరి చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అక్షరాల నిజం అండి. కార్పొరేట్ ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ. రైట్. శేఖర్ రెడ్డి గారు సార్, కేఎస్ఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. రాయపోలు సుబ్బారావు గారు రాసిన దాన్ని గురజాడ అప్పారావు గారు రాసినట్టుగా మాట్లాడారంటేనే ఆయన చదివిన 2 పుస్తకాలు నిజం, 2 లక్షల పుస్తకాలు నిజమా అబద్ధం అనేది అర్థమైపోతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం చూస్తే సార్ కంప్లీట్లీ లెఫ్ట్. ఎక్కడి నుంచి చెగోవీర దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సార్ ఇప్పుడు కంప్లీట్లీ రైట్ కు వచ్చింది సార్. అంటే సనాతన ధర్మం, కాషాయం ధరించడం, మెట్లు గడగడం, దేశాటం చేయడం, ఇక్కడికి మారింది సార్ ఆయన రాజకీయ జీవితం. ఒక సిద్ధాంతం, ఒక భావజాలం, ఒక నిబద్ధత ఏమీ లేని రాజకీయ పార్టీ సార్ అయింది. కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం ఎలా ఉంటాయంటే సార్ భలే నవ్వు వస్తుంది సార్. నేను బాగా గమనిస్తా, పవన్ కళ్యాణ్ గారి సభలు ప్రతిదీ చూస్తా సార్ నేను. భావ తీవ్రత, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతారు సార్. ఇల్లేమో దూరం అంటాడు సార్. దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు సార్. నిజంగా నవ్వు వస్తుంది. అక్కడ పాపం ఆ పిల్లలు పాపం ఎవరైతే జెండా కూలీలు ఉంటారు కదా సార్, వాళ్ళు మాత్రం ఆడు కూర్చొని పవన్ కళ్యాణ్ చెప్పేది అబద్ధమైనా సరే, అరే ఇంతకు ముందు మా నాన్నగారు పూర్తి హేతువాది అని చెప్పినప్పుడు పవన్ సీఎం అన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన మా ఇంట్లో నిత్యం రామనామ జపం జరుగుతుంది, మా నాన్న మాకు జ్వరం వచ్చినా సరే రామనామం ద్వారానే నైట్ చేసేవాడు అని చెప్పినా సరే పవన్ సీఎం అంటారు సార్. అలాంటి సార్ నిజంగా నిత్యం ఏ జెండా మేమంటే ఆ జెండా మోసే ఆ జెండా కూలీలు ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదనిపిస్తా ఉంది సార్. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, పవన్ కళ్యాణ్ గారిది ఇదొకటే కాదు సార్. ఆయన నిన్న సభలో ఆయన మాట్లాడుతూ హిందీ గురించి మాట్లాడారు సార్. హిందీ గురించి మాట్లాడుతూ ఎంత దారుణం అంటే సార్,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మాతృభాష తెలుగును ఎక్కడ చంపేయలేదు సార్. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు ఇచ్చేసి చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రొజెక్ట్ చేయాలి అని చెప్తే బెండపూడి పిల్లలు మాట్లాడిన ఇంగ్లీష్ ని ఓర్చుకోలేకపోయారు సార్ ఈ జెండా కూలీలు అండ్ పవన్ కళ్యాణ్ ఆల్సో. ఇక తెలుగు తమ్ముళ్ళైతే బెండపూడి ఇంగ్లీష్ మాట్లాడిన పిల్లల్ని ఆడబిడ్డలు పేదింటి బిడ్డలు అని కూడా కనీస విచక్షణ లేకుండా వాళ్ళని ట్రోల్ చేసిన పనికి మాలిన వ్యక్తులైనటువంటి వీళ్ళు ఈరోజు హిందీ త్రిభాష విధానం, ఈరోజు తెలుగు చచ్చిపోవడం లేదా సార్? తెలుగుకి భ్రష్టు పట్టట్లేదా సార్? ఏమైంది సార్ ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవం ఏమైంది సార్? ఓకే, ఏమైంది ఈరోజు సమాధానం చెప్పాలి కదా. తెలుగు వారి ఆత్మ గౌరవం ఏమైందో, తెలుగు ఏమైందో సమాధానం చెప్పాలి కదా. రాయలసీమ ఎత్తిపోతకి పర్యావరణ అనుమతులు ఆపేస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. పోలవరం ఎత్తు తగ్గిస్తే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. అమరావతికి ఏదైతే గ్రాంట్లు అని చెప్పేసి లోన్స్ ఇస్తా ఉంటే తెలుగు వారి ఆత్మ గౌరవం మూగపోయింది. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అరకొర నిధులు కేటాయిస్తున్నా తెలుగు వారి ఆత్మగౌరవం మూగపోయింది. ఐసీయూలోకి మళ్ళీ వెళ్దాం. వచ్చేసరికి తెలుగు వారి ఆత్మగౌరవం పైకి లేస్తున్నాం సార్. ఇంతకు ముందు దక్షిణాది రాష్ట్రాలను ఎందుకు చిన్న చూపు చూస్తారని చెప్పారు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే ఉత్తరాది రాష్ట్రాల డబ్బు అక్కర్లేదని మీకు అంటున్నారు సార్. ఉత్తరాది రాష్ట్రాల డబ్బు ఓపెన్ గా మాట్లాడండి సార్. ఆయన చదువుకున్నాడా లేకపోతే ఏంది? 10వ తరగతి 2-3 సార్లు రాసి పాస్ అయితే ఇట్టే ఉంటుంది సార్. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి డబ్బు కేంద్రానికి పంపిస్తే 45 నుంచి 46 పైసలే వస్తుంది సార్. కానీ ఉత్తరాది రాష్ట్రాలు రూపాయి డబ్బు కేంద్రానికి పంపిస్తే 3 నుంచి 4 రూపాయలు వస్తా ఉంది. ఆ విషయం చంద్రబాబు గారు ఎక్కువ సార్లు చెప్పారు. శేఖర్ గారు ఆ విషయాన్ని చంద్రబాబు గారు ఎక్కువ సార్లు చెప్పారు గతంలో. సరే ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తున్నారు అనుకోండి, ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదు వారు. రైట్.